శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి రహస్యం అనేది రాబోయే 2 రోజుల్లో బయటపడబోతోంది. తస్మాత్ జాగ్రత్త. దీనిని వింటే మీరు అస్సలు తట్టుకోలేరు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లేదంటే నష్టపోతారు. మేషరాశి వారికి బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం పూర్తి జాతకం అసలు ఏ విధంగా ఉండబోతోంది, వారికి ఏ విషయాల గురించి చూపించుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది, ఏం చేయాల్సిన పరిస్థితులు అనేవి ఉన్నాయి, ఏ విధమైన మార్పులు అనేవి పొందుతారు, ఎవరు ఎటువంటి వాళ్ళు ఏ విధంగా మారుతారు, ఇవన్నీ కూడా అసలు జరగడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే అన్ని విషయాలు మీకు చాలా వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారి గురించి చూస్తే గనుక ఈ రాశి వ్యక్తులకు గురువు ప్రభావం, కుజుడ ప్రభావం, కేతువు యొక్క ప్రభావం చాలా విపరీతంగా పడింది. వీరి కారణంగానే చాలా మంచి అనుకూలత అనేది ఏర్పడబోతూ ఉంది. ఈ మేషరాశి వ్యక్తుల గురించి చూస్తే గనుక వీరికి ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉండేలా ఇప్పుడు డబ్బులను సంపాదించుకోగలుగుతారు. ఇప్పటి వరకు పెట్టిన కష్టాలు, ఖర్చులన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి. ఇక కుటుంబ జీవితంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అనే చెప్పుకోవాలి. మీ జీవితంలో ఏదైతే జరగాలి అని ఇప్పటివరకు మీరు కోరుకున్నారో అవైతే ఇక మీదట జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. ఇప్పటి నుండి కూడా ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. కాబట్టి మీరు ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటే అంత మంచి పనిగా మీరు చేయగలుగుతారు. మేషరాశి వారి గురించి చూస్తే జ్యోతిష చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలో కుజుడు. ఈ మేషరాశి వారి జీవితాన్ని ఎలా సాగిస్తారు, వీరి జీవితానికి సంబంధించిన విషయాలు ఏంటి అని చూస్తే గనుక వీరు ఈ సమయంలో ఎక్కువగా అనుకూలవంతమైనటువంటి ప్రదేశంలోనే మీరు సంచరిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు టైం మీకు అనుకూలంగా మారింది అనే చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులకు వృత్తిపరమైనటువంటి జీవితంలో అభివృద్ధి అనేది చక్కగా పొందబోతూ ఉన్నారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకైతే మీ సహ ఉద్యోగులు, అదేవిధంగా పై అధికారుల మద్దతు అనేది ఈ సమయంలో మీరు పొందుతారు అని చెప్పుకోవాలి. ఇక అదే విధంగా ఈ మేషరాశి వ్యక్తులకి శని భగవానుడి యొక్క కారణంగా మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది పొందుతారు. అదేవిధంగా నూతన పెట్టుబడులు పెట్టి దానికి సంబంధించిన పనులను పూర్తి చేస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయంలో డిసిప్లిన్ బాగా మీకు పెరగబోతోంది. రాహువు ప్రభావం చేత వ్యాపారంలో చక్కటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కూడా చక్కటి నైపుణ్యాలను తెచ్చిపెడతాయి అనే చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులకి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలలో మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది. అంతర్గత అనుభవాలు కూడా మీకు కలిగి జీవితంలో సరైన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసినట్లయితే మేషరాశి వ్యక్తులకు గ్రహాల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో అనేక రకాల సానుకూల శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి జీవితంలో ప్రగతి బాగా ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా కూడా మీకు చక్కటి వృద్ధి అనేది కలుగుతుంది. అలాగే మీకు మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. మేషరాశి వ్యక్తులకు అన్ని రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా సానుకూలవంతమైన ఫలితాలే పొందుతారు. ఈ సమయంలో మీకు ఏ కొత్త అవకాశం వచ్చినా కానీ మీరు వాటిని స్వీకరించేటప్పుడు మాత్రం ఎటువంటి సందేహం పడొద్దు. ఇక అలాగే మీ ఎదుగుదలకు ఈ సమయం అనేది అనుకూలంగా మారబోతూ ఉంది. ఇక ఎందుకు అంటే మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎన్నో అవకాశాలు మీకు వస్తాయి. కాబట్టి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని జీవితంలో స్థిరంగా మారండి, సెటిల్ అవ్వండి. మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఎప్పుడు కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచన చేస్తూ ఉంటారు. మేషరాశి వ్యక్తులకు కష్టాలు రానివ్వండి, సుఖాలే రానివ్వండి, వారి జీవితాన్ని మాత్రం చాలా చక్కగా మలుచుకునే విధంగా, ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచన చేస్తారు. మేషరాశి వ్యక్తులు చేసే పనులు ఎంత ప్రెషర్, ఒత్తిడి ఉన్నా కానీ వారి పనులను మాత్రం అస్సలు వదులుకోకుండా చలాకీగా చేసుకుంటారు. పని ఒత్తిడి ఉన్నా కానీ ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా మేషరాశి వారు వదలరు. ఏదైనా పనిలోకి వెళ్తే గనుక ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వదిలిన మనస్కులు మేషరాశి వ్యక్తులు. మేషరాశి వారి దగ్గర ఎవరైనా ఏదైనా సీక్రెట్ షేర్ చేసుకున్నారు అంటే గనుక దానిని ఎట్టి పరిస్థితుల్లో వీరు బయట పెట్టరు. అంత మంచి మనస్సు ఉన్నవారు మేషరాశి వారు. మేషరాశి జాతకులు వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటి తగ్గించుకుంటే గనుక జీవితం చాలా రంగులమయంగా మారుతుంది అని చెప్పుకోవాలి. మేషరాశి వారు ఎలా అని అంటే గనుక ప్రతి క్షణాన్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లైఫ్లో ఎంజాయ్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన టైంని మీరు కేటాయిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ఒకే ఒక జీవితం ఉంది కాబట్టి ఈ జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది అనే ఆలోచన ఈ మేషరాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు.
మేషరాశి వారికి అనిపించింది ఖచ్చితంగా చేస్తారు. దానిని ఎవరు పడినా కూడా ఆపకుండా వీరైతే ఆ పనులు చేయడానికి ఇష్టపడతారు. మేషరాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటారు అంటే గనుక, ఒకసారి వీరి ప్రేమలో ఎక్కడికి తీసుకెళ్తారో కూడా అర్థం కాదు. వీరి ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే గనుక, వీరు కూడా తట్టుకోలేని విధంగా ఈ మేషరాశి ప్రేమ అనేది విపరీతంగా ఉంటుంది. ఇక ఈ మేషరాశి వారికి సక్సెస్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మేషరాశి వారు నిలుస్తారు. ఏదైనా పని మొదలుపెట్టారంటే అది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టరు. మేషరాశి జాతకులకు నాయకత్వపు లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఏ పనిలో అయినా సరే మేషరాశి జాతకులు మాత్రం ముందుకు వేస్తూనే ఉంటారు. మేషరాశి వ్యక్తులకి సమాజంలో కూడా పేరు, పరపతి, హోదా బాగా పలుకుబడి బాగా పెరగబోతోంది. చాలా ఎక్కువగా వీరు అయితే ఈ సమయంలో బయట గడిపారు అనే చెప్పుకోవాలి. మేషరాశి జీవితంలో చూసినట్టయితే గనుక, మేషరాశి వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే గనుక లేదు, కాదు అని అనకుండా వారికి సహాయం అనేది చేసేస్తారు. మేషరాశి జాతకులు తమ కుటుంబంతో ఉండేటటువంటి ఒడిదుడుకులు అధిగమించేందుకు, తమ జీవితంలో ఉండే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేందుకు వీరి జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకోబోతూ ఉన్నారు. మేషరాశి వ్యక్తులకు తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంలోకి దారితీసుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులు అనేవి కలుగుతూనే ఉన్నాయి. ఈ మేషరాశి జాతకులు తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంలోకి తీసుకెళ్లడానికి అస్సలు వెనకాడరు. వీరు ఎప్పుడు కూడా తమ ప్రేమించిన వ్యక్తిని వదులుకోవడానికి ఇష్టపడరు. మేషరాశి వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక, మేషరాశి వారు తమ దాంపత్య జీవితానికి ఎప్పుడు కూడా ముందు ఉంటారు. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా మోసం చేయరు. వారికి తమ జీవిత భాగస్వామి అంటే చాలా ఇష్టం. మేషరాశి వారిని చూసి ఇలా అనుకుంటూ ఉంటారు. ఏంటి అంటే, వీరు ఇలా ఉన్నారు, ఇన్ని టాప్ క్వాలిటీస్ ఈ మేషరాశిలోనే ఎందుకు ఉన్నాయి? అసలు దీని అంతటికి కారణం ఏంటి? వీళ్ళు ఏం చేస్తున్నారు? వీరు వీటన్నిటిని కూడా సంపాదిస్తున్నారా? అనే క్వెషన్ మార్క్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తోంది. మేషరాశి వారికి అయితే ఇటు నరపీడ, నరఘోష నుండి కూడా బయటపడేందుకు వీరు ఎప్పుడు కూడా పూజాది కార్యక్రమ హోమాలు అనేవి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా వీరికి ఇష్టమైన దేవుడు నామాన్ని ఎప్పుడూ స్మరిస్తూనే ఉండండి. ఇక మేషరాశి వ్యక్తిలో మీరు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటే గనుక మీకు ఉండే కష్టాలన్నీ కూడా ఇక మీదట తొలగిపోతాయని చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులు ఎలా అంటే దైవం పైన కూడా వీళ్ళ మీద వీళ్ళకు నమ్మకం చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ విధమైన ఒక కాన్ఫిడెన్స్ అనేది ప్రతి పనిలో కూడా వీళ్ళు ఎక్కువగా సక్సెస్‌ని సాధిస్తూ ఉంటారు. వీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు అనేవి వీరికి విపరీతంగా పొందాయి అనే చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులకు కుటుంబ జీవితానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. మేషరాశి వ్యక్తులకు ఫైనాన్షియల్ పరంగా సంపాదించే ప్రతి రూపాయి కూడా వృధాగా ఖర్చు పెట్టకండి. ముఖ్యంగా మీరు ఎంత డబ్బులను సేవింగ్స్ చేస్తే మీకు అంత మంచి అనేది జరుగుతుంది. ఎవరి మీద ఆధారపడినా కూడా తర్వాత అది సక్సెస్ కావచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మేషరాశి వారు తమ జీవితంలో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు చక్కటి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. ఇక ఈ మేషరాశి వ్యక్తుల గురించి చూసినట్లయితే గనుక, వీరి యొక్క బలం కుటుంబమే, అలాగే బలహీనత కూడా కుటుంబమే. వీరి కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే ప్రాధాన్యత వీరి యొక్క స్నేహితులకు కూడా ఇస్తూ ఉంటారు. ఇక మేషరాశి వారికి చూసారు కదా, ఈ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.